పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంస్థానం మహారాజా వారి ఆధ్వర్యంలో పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థుల ఉచిత భోజనం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ సంస్థాన సత్రం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సహకారంతో పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా యువరాజా పిఠాపురం రాజారావు, వెంకట మహిపతి, రామరత్నారావు బహదూర్, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి పిఠాపురానికి ఎంతో పేరు తెచ్చిన పిఠాపురం మహారాజా మళ్లీ అటువంటి పేరు తెస్తున్న మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అని, ఆ పిఠాపురం మహారాజు ఎలా అయితే ప్రజలకు ఎన్నో సేవలు చేసి అత్యున్నత స్థానంలో నిలబడ్డారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తూ ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు అభివృద్ధి అంటే చేసి చూపిస్తూ ఉండడం చాలా ఆనందదాయకమన్నారు. ఎంతో మందికి విద్యార్థులకు అన్నం పెడుతున్న ఈ సంస్థానం నుంచి మరో ముందడుగుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ సుమారు 100 మంది విద్యార్థులకు భోజనం కల్పించడం శుభపరిణామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైవ్మ్యాన్ కమిటీ సభ్యులు బోదరి కిషోర్, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ కొంపల్లి చాణక్యాలరావు, శ్రీ సంస్థానం ఈవో శివ, జనసేన పార్టీ స్టేట్ డైరెక్టర్లు, జనసేన నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వీర మహిళలు మరియు కార్యకర్తలు, పాలిటెక్నిక్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవం అనేది మన చరిత్రలో, మనకి తెలిసిన చరిత్రలో మారుమోగడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసిన వరకు ఇద్దరు వ్యక్తులండి. గతంలో పిఠాపురం రాజా గారు, అలానే ఇప్పట్లో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే గతంలో మన పుస్తకాలు మనం చదువుకున్నాం. పిఠాపురం రాజా వారు దాన ధర్మాలు చేశారట, పిఠాపురం రాజా కాలేజ్ ఇచ్చారట, పిఆర్ కాలేజ్ కాకినాడ, ఈ ఆశలన్నీ కూడా రాజా వారందరికీ, బీజేపీ వారికి, అన్ని పార్టీల వారికి, కులం మత తరగతి తేడా లేకుండా అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను. ఏంటంటే 2 మాటలు చెప్పాలి. ఇందాకైనా వేర్ హెరిటేజ్ రిసీవ్స్ రెస్పెక్ట్స్ దేర్ లెజెండరీ. ఎక్కడైతే మన సాంప్రదాయం, సంస్కారం, అనాథాత్మం సగౌరవించబడి సత్కరించబడుతుంది, అక్కడ వైభవం వర్ధులుతుంది అని నా భావన. మరొక విషయం ఏంటంటే, ఇవన్నీ చెప్పుకోవాలంటే నాకు మనసు ఎంతో ఉల్లాసంగా అనిపించింది. ఎందుకంటే ఆనాటి వారి మహానుభావులు, మా తాత ముత్తాతలు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి కూడా మధ్యాహ్న అన్న భోజనం ప్రారంభించడానికి చేసినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి మహారాజు గారి యొక్క కుమారులు రాజా రత్నాకర్ గారికి ముందుగా మా అందరి తరపున వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మరో ముఖ్య అతిథి ఫైవ్మ్యాన్ కమిటీ సభ్యులు బోదరి కిషోర్ గారు, అలాగే హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఆనాటి మహారాజు గారు పేద విద్యార్థులకి అండగా ఉండాలి, ఇందాక రాజుగారు చెప్పారు, ఎక్కడైతే సరస్వతి పూజింపబడుతుందో, ఎక్కడైతే సరస్వతి ఆరాధింపబడుతుందో అక్కడ మహాభాగ్యం మరి సిరి సంపదలో తొలతూగుతాయనేటువంటిది మన రాజుగారు చెప్పిన విధంగా మన కాకినాడ డిసిసిబి చైర్మన్, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారికి
ఫైనాన్స్ ఆఫీసర్ కిషోర్ గారు, మనకి మార్కెట్ చైర్మన్ దేవి సూర్యప్రకాష్ గారికి, ఇంకా కార్పొరేషన్ మంత్రి గారికి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ కోడేటి వెంకటేశ్వర గారికి, ఇంకా వేదిక పిఆర్ కాలేజీ కానీ రంగరాయ మెడికల్ కాలేజీ కానీ ఇంకా చాలా వరకు మనకి కాకినాడలో ఉన్న పెద్ద పెద్ద పురాతన భవనాలు కానీ కార్పొరేషన్ కానీ వీటన్నిటికీ కూడా చాలా వరకు కొన్ని వందల ఎకరాలను దానం చేసిన మన పిఠాపురం రాజా గారు వారి పుట్టినప్పుడు బాగుంటున్నారు. మనకి రాజు నుంచి వచ్చిన చదువుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరి ఆటలు తీర్చడానికి ఇలా మధ్యాహ్న భోజన పథకం కింద ఒక సత్రాన్ని ఏర్పాటు చేసి దానికి కొన్ని వందల ఎకరాలు దానం చేసి ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్లో స్థిరపడి పిఠాపురానికి ఖ్యాతి తీసుకురావాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిందే మన రాజా గారికి. మరి అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకుని మీ భవిష్యత్తుని బంగారు పాటగా చేసుకోవాలని చెప్పేసి పిఠాపురం ప్రజలందరి తరఫున ఇక్కడున్న పెద్దలందరి తరఫున ముఖ్యంగా మన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా వెంకట మహీపతి రామరత్నాకర్రావు బహదూర్ యువరాజా గారు, ప్రిన్స్ ఆఫ్ పిఠాపురం ఎస్టేట్ గారికి, మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నమస్కారం అండి. మా పాలిటెక్నిక్లో చేరేది నిరుపేద పిల్లలు చాలా చాలా యాక్టివ్గా, హుషారుగా, తెలివిగా ఉంటారు. కాకపోతే పేదల్లో నిరుపేదలు వారి అవసరాలు గుర్తిరిగి వారికి భోజన సదుపాయం కలగజేస్తామని చెప్పి ముందుకొచ్చిన మీ అందరికీ రాజారావు గారికి, సంస్థాన గారికి, ఈ ఊరి ప్రజలకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. మీరు పెట్టిన భోజనాన్ని మేము కూడా తింటున్నాము, అందరికీ రుణపడి ఉన్నాము. మా పిల్లలకు కూడా దీని విశిష్టత తెలియజేసి చక్కగా చదువుకుంటారు అని చెప్పి చెప్తున్నాము. ధన్యవాదాలు. మరి తరతరాలని చూస్తున్నటువంటి మా దాతృత్వానికి న్యాయం చేకూర్చినటువంటి బాబు గారు, తర్వాత వరలక్ష్మి గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను చేస్తున్నట్టు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకే ఒక్క మాట నిర్వచనం చెప్పాలనుకున్నాను. తండ్రికి భోజనం పెట్టిన వాడే నిజమైన తరతరాల తనయుడు. ఆ వైభవాన్ని ఇప్పటికీ అది ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేనప్పటికీ ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయినప్పటికీ ప్రతినిధులు రాజకీయంగా ఎవ్వరూ ఇంతేలాగా చేయలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రోజు మా అందరి ఆరాధ్య నాయకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మహారాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు ఎవరైతే పాఠశాలలు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఒక సంస్థానం ఏదైతే శ్రీ సంస్థానం ఉందో దాని ద్వారా పేద ప్రజలందరికీ కూడా భోజనం అందించాలనేటువంటి మహారాజా గారి యొక్క ఉద్దేశాన్ని ఈరోజు పిఠాపురంలో నేటికి కూడా నెరవేరుతూ ఉంది. ఈరోజు శ్రీ సంస్థానం యొక్క ఆధ్వర్యంలో పిఠాపురం పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా నిత్యం భోజన సదుపాయం కల్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మరి ఎవరైతే ఆనాడు మహానుభావుడు మహారాజా గారి యొక్క తనయులు శ్రీ రత్నాకర్ గారు, రాజా రత్నాకర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ అన్నం భోజన కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి పిఠాపురం యావత్తు కూడా ప్రజలు ఒకటే మాట చెప్తా ఉన్నారు,